అమెరికా భారత్‌తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నా, ఎప్పుడు ద్వంద్వ నీతి మాత్రం వదిలిపెట్టట్లేదు. ఎన్నో ఉదాహరణలు. అందుకనే ప్రపంచంలో ఎవ్వరు కూడా అమెరికాని నమ్మే పరిస్థితులు లేరు. చివరికి యూరప్ దేశాలు కూడా ఇది నిజం ఇవాళ. ఎందుకు జరుగుతుంది ఇట్లా? 2, 3 ఉదాహరణలు చెప్తానండి. ఉక్రెయిన్. ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసిందని చెప్పి ప్రపంచంలో ఉన్న మిత్ర దేశాలను అన్నిటినీ మొబలైజ్ చేసి ఇవాళ ఉక్రెయిన్‌కి ఆయుధ సహాయం చేస్తా ఉంది. ఓకే. మరి నువ్వు ఏ కారణం లేకుండా ఇరాక్ మీద ఎలా దాడి చేశావు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి నువ్వు దాడి చేశావు. చివరికి ఒక్కటి కూడా దొరకలేదు. మరి నువ్వు అకౌంటబుల్ కాదా? అంటే నీకొక నీతి, ఇంకొకరికి ఇంకో నీతా? అన్ ఒక్కటి కాదండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు ఉగ్రవాదాల గురించి మాట్లాడతారు. మనం ఏదో పన్ను విషయంలో ఏదో భారత్తు ఏదో చేసింది అనేది చెయ్యపోయింది అని చెప్పి ఆరోపణలు. కెనడాలో ఏదో జరిగింది కాబట్టి అని చెప్పి భారత్ మీద ఆరోపణలు. అసలు మీరేం చేశారు? ఎక్కడ ఉగ్రవాదులు ఉంటే అక్కడికెళ్ళి కలుగుల్లో ఉన్నాళ్ళు కూడా పట్టుకొని మీరు చంపేశారా లేదా? ఆ దేశాల మీద బాంబులతో దాడి చేశారా లేదా? అంటే మీరైతే ఉగ్రవాది ఎక్కడున్నా కూడా చంపేయొచ్చు. కానీ ఇతర దేశాలు ఆ పని చేస్తే మాత్రం ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతినిపోతాయి. ఉగ్రవాది మీకైనా, మాకైనా ఒకరే గదా! ఇవాళ అటువంటిదే మూడోది ఇప్పుడు సీఏఏ విషయంలో జరుగుతా ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, అమెరికా గనక ఇదే పద్ధతుల్లో పర్సిక్యూటెడ్ రిలీజియస్ మైనారిటీస్‌కి ఈ పద్ధతుల్లో కాదు ఇంకా విస్తృతంగా కనీసం వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుండకపోతే, మేమెప్పుడూ అటువంటిది చేయలేదు కాబట్టి మీ దేశం చేస్తుంది తప్పు అంటే, ఐ కెన్ అండర్‌స్టాండ్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్. రెండిటికి పోలిక లేకపోయినా కూడా ఐ కెన్ అండర్‌స్టాండ్. కానీ నువ్వేం చేశావు? 1989లో లాటెన్బర్గ్ అమెండ్మెంట్ తీసుకొచ్చి పూర్వ సోవియట్ రిపబ్లిక్స్‌కి లాట్వియా, తర్వాత లిథువేనియా, ఈస్టోనియా ఇక్కడున్నటువంటి రష్యన్ ఆర్థాడాక్స్ గాని, ఉక్రెయిన్ క్యాథలిక్స్ గాని వీళ్ళకి మీ దేశంలో ప్రయారిటీలో పౌరసత్వం అసైలం ఇవ్వటానికి మీరు డిసైడ్ చేసుకున్నారు. సవరణ తీసుకొచ్చి చట్టంలో. అది ఒప్పు. దాంట్లో తప్పు లేదంట. కానీ మనం ఎప్పుడో మన విభజనతో లింక్ అయినటువంటి మైనారిటీలకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇవ్వాలా వాళ్ళకి పౌరసత్వం ఇస్తానంటే మాత్రం ఇది చాలా సీరియస్ కాన్సర్న్ అట అమెరికాకి. ఎక్కడ ఈ ద్వంద్వ నీతికి అర్థం ఏమన్నా ఉందా? అసలు మళ్ళా వాళ్ళతోనే కాదండి. 2004లో ఏం జరిగింది? ఇరాన్‌లో రిలీజియస్ మైనారిటీస్ మళ్ళా మిగతా ఇస్లాం దేశాలకు ఇవ్వలేదు. మీకు మిత్ర దేశమైన సౌదీ అరేబియాలో కూడా మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళకివ్వలేదు. ఇరాన్‌లో ఉన్న రిలీజియస్ మైనారిటీస్ జ్యూస్ అయినా, బహాయిలైనా, లేకపోతే క్రిస్టియన్స్ అయినా వాళ్ళు మీ దేశానికి రావటానికి కూడా ప్రయారిటీలో రావటానికి మీరు చట్టాన్ని మార్చుకున్నారు. మరి ఏమిటి ఇది నాకు అర్థం కావట్లేదు. మీకొక నీతి, ఇంకొకరి నీతి ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. వాస్తవానికి మీరు చేసిన దానితో పోలిస్తే మా సీఏఏ చాలా చిన్నది. మీరేంటి కొత్తగా ఆ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి మీరిస్తున్నారు అసైలం. మేము అలా కాదే. మా దేశంలో ఆల్రెడీ ఉన్నారండి వాళ్ళు. ఆ వేధింపులు తట్టుకోలేక బోర్డర్ నుంచి ఇల్లీగల్‌గా మన దేశంలోకొచ్చి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి అది 2014 డిసెంబర్ లోపున నివసిస్తున్న వాళ్ళకి మేము ప్రయారిటీలో పౌరసత్వం ఇస్తే ఇది ఏదో పెద్ద డిస్క్రిమినేటరీ కింద. భారత్తు ఇలా చేయటం అనేది చాలా అమెరికా ఏంటో ఐక్యరాజ్య సమితి కూడా మాట్లాడుతుంది. అంటే వీళ్ళకి అసలు చరిత్ర అవసరం లేదా?
చరిత్ర పట్టదా? తప్పులు చేసిందంతా మీరు చరిత్రలో. ఎప్పుడూ కూడా పాకిస్తాన్‌ని ఎనకేసుకొచ్చింది అమెరికా. ఇవాళ మనకి దగ్గర కావచ్చు. కానీ మొదట్లో పాకిస్తాన్‌కి వెనక అండదండలుగా నిలబడి మిలిటరీ కూటములు కట్టింది పాకిస్తాన్‌తో అమెరికా. భారత్ కాదు. అది మర్చిపోవద్దు. మరి అటువంటిది ఆ రోజేమో మీకు భారత్‌కి మోకాలు అడ్డివ్వటానికి ఐక్యరాజ్య సమితిలో ఎన్నో కృషి చేశారు. అంతర్జాతీయ తీర్మానాలు తీసుకొచ్చారు. రష్యా లేకపోతే మనం ఎక్కడికి పోయి ఉండేవాళ్ళం ఆ రోజు. ఆ వీటో అధికారం. ఎందుకండి బంగ్లాదేశ్‌లోనండి తోటి ముస్లింలను చంపేస్తుంటే పాకిస్తాన్ మిలిటరీ హింస ఎంత దారుణంగా చంపేసి మహిళలను రేప్ చేస్తుంటే అమెరికా పాకిస్తాన్ సైన్యాన్ని సపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్‌ని సపోర్ట్ చేయలేదు. ఈ రోజుకి కూడా బంగ్లాదేశ్‌ని సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు మనకి నీతులు నేర్పుతారు. మనం ఏం తప్పు చేశాం చెప్పండి? సరే ఎవరండి వాళ్ళు? వాళ్ళు మేము కొత్తగా వాళ్ళని ఆహ్వానించట్లేదు. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఆల్రెడీ ఇక్కడున్నారాళ్ళు. భారత్‌లో ఉంటున్నారు. ఎప్పుడో వచ్చారు తలదాచుకోవటానికి శరణార్థులుగా. వాళ్ళెక్కడికి పోలేరు కూడా. ఈ మైనారిటీలు ముఖ్యంగా హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధులు ఎక్కడికెళ్తారు చెప్పండి? భారత్‌కు రాక ఇంకా ఏదన్నా ఏ దేశం తీసుకుంటది? కనీసం ముస్లిమ్స్‌లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి వేరే తోటి ముస్లిం దేశాలు ఎప్పుడన్నా దయ చూపిస్తాయేమో. హిందువులకి ఏ దేశం ప్రపంచంలో ఎవరు చూపిస్తారండి? నేను బయటుంచి మాట్లాడుతున్న ఒక హిందువుగా మాట్లాడట్లా నేను. ఒక సామాన్య వ్యక్తిగా మానవతావాదంతోటి మాట్లాడుతున్నానండి. అర్థం జేసుకోవాలిది. మరి ఇది మనకర్థమవుతున్నప్పుడు అమెరికాకి అర్థం గాదు, ఐక్యరాజ్య సమితికి అర్థం గాదు, యూకేకి అర్థం గాదు, యూరప్‌కి అర్థం గాదు. ఎప్పుడు మనకు వ్యతిరేకమే. భారత్‌కి వ్యతిరేకంగా. ఎందుకనంటే, ఇవాళ అసలు వాళ్ళు చేసిన పద్ధతిలో మనం చేయట్లేదండి. వాళ్ళేంటి బ్లాంకెట్ పర్మిషన్ అండి. ఇరాన్ నుంచి ఎవరైనా సరే మైనారిటీలు లోపలికి రావచ్చు. లాట్వియా, లిథుయేనియా, ఎస్టోనియా నుంచి ఎవరైనా సరే అమెరికా లోపలికి రావచ్చు. అక్కడ దాకేందండి, ఆ డిస్‌ప్లేస్డ్ పర్సన్స్ యాక్ట్ అని చెప్పి 1948లో అమెరికా తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారంగా యూదులందరికీ అమెరికాకు ప్రాతినిధ్యం ఇచ్చి తీసుకొచ్చారు. నేను తప్పంటలేదు ఇవన్నీ కూడా. కాకపోతే మీకొక నీతి, మాకొక నీతి ఏంటనేదే నేను మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. ఇది డబుల్ స్టాండర్డ్స్ తప్పితే అమెరికాది ఇంకేం లేదు. ఇక ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఓకే. మైనారిటీలు పాకిస్తాన్‌లో పర్సిక్యూట్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళకి మీరు పౌరసత్వం ఇస్తామంటున్నారు. షియాలకి, అహమ్మదీయులకి ఎందుకివ్వరంటున్నారు. అస్సలు పోలికే లేదండి. ఎందుకంటే, పాకిస్తాన్‌ని విడగొట్టిన మహమ్మద్ అలీ జిన్నా షియా. అది మర్చిపోవద్దు మనం. ఆ రోజుకి విభజనకి భారత్ నుంచి వెళ్ళిపోయిన ముస్లిముల్లో షియాలున్నారు, అహ్మదీయులున్నారు. ఆ రోజుకి డివిజన్ వాళ్ళలో రాలేదు. ఫండమెంటలిజం అనేది, ఇస్లాం ఫండమెంటలిజం అనేది ఆ తర్వాత డెవలప్ అయింది. ఇటీవల కాలంలో డెవలప్ అయింది పాకిస్తాన్‌లో. కానీ ఆ రోజు విభజన టైంలో మైనారిటీలంటే స్పష్టంగా ముస్లిములు కానటువంటి హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు. కాబట్టి కొత్తగా ఇవ్వాలేదో పాకిస్తాన్ ఏదో చేస్తుంది షియాలకు వ్యతిరేకంగా, అహమ్మదీయులకు వ్యతిరేకంగా కాబట్టి, వాళ్ళని కూడా మీరు తీసుకోండి అంటే వాళ్ళ అర్థం లేదు. అలా అయితే పాకిస్తాన్‌లో జరిగేటువంటి ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి భారత్ లేదు. అలా అయితే ఒక పాకిస్తాన్ నుంచి ఎందుకు తీసుకోవాలా? ఇరాన్ నుంచి తీసుకోవాలి. సౌదీ అరేబియా నుంచి తీసుకోవాలి. ఎన్నో ముస్లిం దేశాల నుంచి తీసుకోవాలా. ఆ పని భారత్ చేయట్లే. ఇప్పటికే మన జనాభా చాలా ఎక్కువుంది. వీళ్ళు ఎవరైతే విభజన టైంలో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళు అదే దేశంలో ఉండిపోయారో, వాళ్ళకి ఆ హామీలు నెరవేర్చలేదు ఆ ప్రభుత్వం. వాళ్ళనే పట్టించుకుంటూ మాట్లాడుతా ఉంది భారత ప్రభుత్వం. ఇది చారిత్రక లింకేజ్. అక్కడ లింకేజ్ లేకపోయినా ఇరాన్‌కను పూర్వ సోవియట్ రిపబ్లిక్‌కి మీరిస్తున్నారు. మాకు లింకేజ్ ఉందండి. వాళ్ళందరూ భారత ఉపఖండంలో కలిసి మెలిసి బతికిన వాళ్ళు. మత ప్రాతిపదిక పాకిస్తాన్ విభజించబడినప్పుడు కూడా కాదు మీరక్కడే ఉండండి అని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు చెప్తే ఉన్నవాళ్ళు. వాళ్ళు. వాళ్ళకి రక్షణ ఇస్తున్నాం. వాళ్ళకను షియా అహ్మదీయులకి ఏ విధంగానూ పోలిక లేదు. మేము ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం వేధింపులకు గురి కాబడే జనాభా అందరికీ భారత్ ద్వారాలు తెరవల.
అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సిటిజన్షిప్, కాదు వేరే విషయం. మీరు నిషేధించలేదు కానీ ప్రయారిటీ లేదు వాళ్ళెవరికి కూడా. సో కాబట్టి ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఈ అతి అతి తెలివితేటలంటారు. ఈ ఉదారవాదులు అతి తెలివితేటలతోటి ఇలా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకే తెలుసండి. అంటే ఫారిన్ మీడియా, ఫారిన్ గవర్నమెంట్స్ ఏంటి అసలు చరిత్ర మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? లేకపోతే చరిత్ర తెలిసినా ముస్లిం అప్పీజ్‌మెంట్ కోసం మాట్లాడుతున్నారా? తెలియట్లేదు నాకు. ఇందుట్లో అసలు ముస్లిం వ్యతిరేకత ఎక్కడుందండి? భారత ప్రభుత్వం ఎవరినన్నా ముస్లింలని ఏదన్నా మీరు పౌరసత్వం ఇవ్వం, వాళ్ళకి పౌరులు భారత్‌లో ఉన్న పౌరులకి అసలు ఈ సంబంధమే లేదు ఈ చట్టం ఒకటి. మిగతా వాళ్ళకి ముస్లిం కారణంగా వేధింపులకు గురై రాలా వాళ్ళు. ఇక్కడ గ్రీన్ పాస్చర్స్ ఉన్నాయని వచ్చారు. వాళ్ళే కాదు అట్లా వచ్చినోళ్ళు చాలా మందున్నారు ఇవాళ. వాళ్ళందరికి పౌరసత్వం ఇవ్వటమా, ఇవ్వకపోవటం అన్నది అది వేరే అంశం. కానీ సీఏఏ తోటి ముడిపడి లేదు. స్పష్టంగా ఇది చెప్తున్నాము. అయితే ఇవాళ చివరగా నేను ఒక్కటే మాట చెప్తా. ఏదో మీరు 2019లో చట్టం పాస్ చేసినా ఆపాలని చెప్పి షాన్బాగో ఇంకొకటో పేరుతోటి అపోహలతోటి, అభూత కల్పనలతోటి ప్రజల్ని మభ్యపెట్టారు. గత 4 సంవత్సరాల్లో ప్రజలు నిజాలు తెలుసుకున్నారు. సీఏఏ ఇక్కడున్న ముస్లింలకు వ్యతిరేకం కాదనేది కూడా స్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ ఇంకా మీ పప్పులు ఉడకవు. 2024 2019 కానే కాదు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.